మమ్మీ బైబిలే ఫోన్లో ఉంటాను, నువ్వు ఇంకా టెక్నాలజీని వాడట్లేదా? మొన్నే కదా పాస్టర్ గారు బైబిల్ లేకుండా చర్చికి రావద్దన్నారు. నువ్వేంటి మొబైల్ తీసుకుని వెళ్తానంటున్నావు? నేను ఇందులోనే చూసుకుంటాను. నేను వెళ్తున్నా మమ్మీ. ఆగు. ఏంటి మమ్మీ? నాకొద్దు. బైబిల్ తీసుకెళ్ళమ్మా. నాకొద్దు మమ్మీ. తీసుకెళ్ళు. ఎప్పుడు ఇంతే, ఏమైనా నేర్చుకుంటా, వెళ్ళేసి వచ్చేది కాదు. ఎప్పుడు ఇంతే చేస్తా. మా వీడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఇదంతా ఏంటి ఇంత గట్టిగా వచ్చింది? నువ్వేనా? అవును నేనే. నువ్వు వెళ్ళి ఫస్ట్ కూర్చో. ఎందుకంత అలా అరుస్తున్నావు చర్చిలో? నువ్వు వెళ్ళి ఫస్ట్ కూర్చో. అలా కాదక్క, చర్చిలో అలా అరవచ్చా? నేను ఇలాగే అరుస్తాను. వెళ్ళి ఫస్ట్ కూర్చో. అలా కాదక్క, పాస్టర్ గారు ఏం చెప్పారు? చర్చిలో ఉన్నప్పుడు అందరితో బాగా మాట్లాడాలి అని చెప్పారు. నువ్వు వెళ్ళి ఫస్ట్ కూర్చో అని చెప్పానా? లేకపోతే నువ్వు పక్కన అరగట్లేదు. సరే వెళ్తూ. నువ్వైతే ఫస్ట్ కూర్చో. కొన్నాలండి, అందరికీ కొన్నాలండి. వెళ్ళి కూర్చో అన్నా చెప్పింది చాలు. వెళ్ళి కూర్చోండి. నేను కూర్చోను, నేను ఇక్కడే నిలబడతా. అరే అక్కడ అంత ప్లేస్ లేదు, వెళ్ళి కూర్చోండి. నేను కూర్చొని మీరు కూర్చోండి అంటున్నా కదా. మీరు దివ్యశ్రీ వాళ్ళ అమ్మాయే కదా? కాదు, దివ్యశ్రీనే మా మమ్మీ. కాదు, మీరు దివ్యశ్రీ వాళ్ళ అమ్మాయే. కాదు, దివ్యశ్రీనే మా మమ్మీ. ఏదో ఏమి ఇంత తేడా ఉంది. హలో హలో, నేను ఈరోజు రావట్లేదమ్మా, బస్ మిస్ అయింది. కొంచెం ప్రేయర్ మీరు చూసుకోండి ఈరోజు చర్చిలో. సరే అండి. ఈరోజు పాస్టర్ గారు రావడానికి లేట్ అవుతుందంట, బస్ లేట్ అవుతుంది. నేనే చెప్తాను, నాకు కూడా రాదు, ఏదో ట్రై చేస్తా. మన బైబిల్లో ఒక గొప్ప స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎంత గొప్ప పాపం చేసిందంటే, సారీ ఆ స్త్రీ ఎంత పెద్ద పాపం చేసిందంటే తన భర్త కోసం తానే స్వయంగా చంపేసింది. ఇలాంటి వాళ్ళు మన మధ్యలో కూడా ఉన్నారు. మీ పక్కనే ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు. చూసుకోండి ఒకసారి. మీరేంటి నన్ను ఫోకస్ చేస్తూ నా గురించే చెప్తున్నారా? లేదండి, ఈ రోజు అంతా నా గురించి చెప్పడానికి వచ్చినట్టున్నారు. బైబిల్లో విషయం చెప్తున్నా. లేదు లేదు, మీకు ఇందాక వందనాలు చెప్పలేదని, కూర్చోమంటే కూర్చోలేదని నా గురించే చెప్తున్నారు కదా. లేదు, మీరు నా గురించే చెప్తున్నారు. నాకు అర్థమైంది. ఈ చర్చి వాళ్ళకి ఏం చెప్పడం కాకపోయినా మా అమ్మ ఎప్పుడు చర్చికి వెళ్ళమంటారు. ఇలాంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ప్రేర్ చేసుకుందాం. యేసయ్యా, ఆమేన్. ప్రీతి, చర్చికి వెళ్ళొచ్చావా? వెళ్తున్నా, నేను ఫ్రెష్ అవ్వాలి. అవును, చర్చికి వెళ్ళావు కదా, ఈరోజు ఏం నేర్చుకున్నావు? ఏదో చెప్పాను మమ్మీ, నువ్వు ఫస్ట్ తప్పు, నేను ఫ్రెష్ అవ్వాలి. అరే ఏం పెట్టావే? నేను చెప్పాను మమ్మీ, నన్ను వదిలేసేకొచ్చేది. ఈ అమ్మాయి ఎప్పుడు మారుతుందో ఏమో. హాయ్ దివ్య అక్క, ఎలా ఉన్నావు? హాయ్ క్యాల్సీ, బాగున్నావా? బాగున్నాను అక్క, నువ్వు ఎలా ఉన్నావు? రా క్యాల్సీ, కూర్చోమ్మా. ఎలా ఉన్నావు అక్క? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి రా. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. ఏ ప్రీతి, క్యాల్సీ అక్కకు కాఫీ తీసుకురా. అవును, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా సడన్ గా రావడం? ఇక్కడ పేషెంట్ కలవడానికి వచ్చానక్క. ఇక్కడ దాంట్లో నేను చూసేద్దామని నీ దగ్గరికి వచ్చాను. అవునా, ఇంకేంటి, అంతా బాగున్నారా? అంతా బాగుంది. ఏ ప్రీతి, కాఫీ తీసుకురా. చెప్పేది వినిపిస్తలేదా? అంటే తన జీవితం ఎలా అయిపోతుందని నాకు చాలా భయంగా ఉంది క్యాల్సీ. నువ్వేం బాధపడద్దు అక్క, ఈ కాలం పిల్లలు అలానే ఉంటున్నారు. మనం ఇంకా గట్టిగా చెప్తే వాళ్ళు ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. సో మనకి తెలిసింది ప్రార్థన ఒకటే కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. సరే క్యాల్సీ, దేవుడే ఎలాగైనా తనను మార్చాలి.
మనం ఏం చేద్దాం ఇంకా ప్రార్థన మాత్రమే చేయగలం. సరే అత్త, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే కాల్సి, బాయ్ మరి. అవును, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది కదా, నేను బర్త్డే పార్టీకి వెళ్తాను. మమ్మీ బాయ్, నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నా. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? బర్త్డే పార్టీకి. ఇప్పుడు టైం ఎంత? 11:58 అయింది. నైట్ 2:00. ఎప్పుడు ఈ టైంలో బర్త్డే పార్టీకి 11:58 కదా మమ్మీ, అయింది ఇంకా 12 కాలేదుగా. నేను వెళ్తా. అంటే అర్ధరాత్రి కూడా నువ్వు బయటకు పోదాం అనుకుంటున్నావా? అవును, వెళ్తా. నెక్స్ట్ టైం నుంచి మీ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ మార్నింగ్ పెట్టుకోమను, సరేనా? నెక్స్ట్ టైం నుంచి అసలు పంపించను చూడు. సరే. ఏంటి ఇలా రెడీ అయ్యావేంటి? ఇక డ్రెస్ ఏంటి? హెయిర్ స్టైల్ ఏంటి? ఇలా వెళ్తే ఎలా బయటికి? ఏంటి మమ్మీ, నీకు తెలియదా ఇప్పుడు ఇట్లా వదులుకోవడమే ఫ్యాషన్? ఏం ఫ్యాషనో ఏమో అమ్మా, ఈ కాలం పిల్లలకి ఏం చెప్పినా వినపడదు. స్టడీ 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 పిల్లినా పిల్లనా స్టడీ స్టడీ పిల్లని ఇది పిల్లి కాదే పిల్ల. డాక్టర్ 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 మీరేనా? నేనే అండి, చెప్పండి. దూరం తాగినా నేను. సరే చెప్పండి, ఏమైంది? మీరేనా యాక్సిడెంట్ చేసింది? అవును నేనే. ఎలా చేశారు? నా రూట్లో నేను చక్కగా పోతున్నా, పిల్లని కొని పిల్లలు కుట్టించిన, ఎక్కడుంది పేషెంట్? ఆడ పడేసిన, పడేశారా? కూర్చోబెట్టా, ఎక్కడ చూపించండి. ఇక్కడ కూర్చోబెట్టా. బాయ్, ఎమర్జెన్సీ వార్డులో అర్జెంట్గా షిఫ్ట్ చేయండి వీటిని. మేడం, అలాగే తనకి అర్జెంట్గా ఎక్స్రే చేసి ఈసీజీ చేసి రిపోర్ట్స్ అన్ని నాకు అర్జెంట్గా పంపించండి. ఈ విషయం నేను అర్జెంట్గా దివ్యాక చెప్పాలి. హలో దివ్యక్క. చెప్పు క్యాల్సి. ఎక్కడున్నావు అక్క? ఇంకెక్కడ ఉంటానే, ఇంట్లో ఉన్నాను. అక్క నువ్వు అర్జెంటుగా మన హాస్పిటల్కి రావాలక్క. ఏంటి ఇంత అర్జెంటుగా, ఏమైందే చెప్పే. అక్క మన ప్రీతికి యాక్సిడెంట్ అయింది, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రావక్క. ఏంటి యాక్సిడెంటా? అవునక్క, నా ప్రీతి తల్లిగా. అయ్యో యాక్సిడెంటా? అవును, ఏంటి ఏమైంది అసలు, విషయం ఏంటి? అయ్యో ఒక యాక్సిడెంట్ అయిందక్క. యాక్సిడెంట్ ఎలా అయింది? ఒక ఆయన తాగి గుద్ది యాక్సిడెంట్ చేశారు, ఇక్కడ ఆర్డర్ చేశారు. అయ్యో సరే, మరి ఎలాగైనా నా ప్రీతి తల్లి నేను బ్రతికించుకోవాలి. అరే క్యాల్సి, నాకు అంత అమౌంట్ లేదు, మరి ఎలా బ్రతికించుకోవాలి? మన ప్రీతిని ఎలాగైనా బ్రతికించుకోవాలి. డబ్బుల గురించి నువ్వేం కంగారు పడగలుగుతాక, మనం ఎలా అయినా అరేంజ్ చేద్దాం. బాయ్, రిపోర్ట్స్ తీసుకురా. వాడికి మైకి ఏంటివి ఇవి? ఎక్స్రే పేపర్లు. మా ఊళ్ళో 2 రూపాయలకి ఇచ్చారు ఇవి. అరే మీ 2 రూపాయలు కాదు ఇచ్చేది, 5,000కి ఇస్తారు. బాయ్, తొందరగా రిపోర్ట్స్ తీసుకురా. ఇస్తున్నా మేడం. పనిలో పెట్టు. అక్క మన ప్రీతికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అక్క, 7 రోజుల కన్నా ఎక్కువ బతకలేదు. అయ్యో బ్రెయిన్ ట్యూమరా? 7 రోజులే నా బ్రతికేది. అవునక్క, 7 రోజుల కన్నా ఎక్కువ బతకలేదు. అయ్యో మరి ఎలా ఇప్పుడు క్యాల్సి? నువ్వేం కంగారు పడొద్దక్క, ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా ఇంటికి తీసుకెళ్ళలేదు. మమ్మీ 7 రోజులే అంట. అరే ప్రీతి, నేను చెప్పాను కదరా, అలా చేయదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి నేను చాలా సార్లు చెప్పాను.
ఏనాడు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, ఇంకా దీని నుంచి కాపాడేది కేవలం దేవుడు మాత్రమే. నీకు ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ ఇంకా నేను కానీ క్యాల్సీ కానీ ఎవ్వరము ఏమీ చేయలేము. ఇంకా 7 రోజులేనంట నువ్వు బ్రతికేది. సరే ఈ పదమూ 7 ఇంటికి రోజులైనా వెళ్దాం. దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించమ్మా. ఏ మౌని మౌని, బాగున్నావా? మైక్ మౌని బాగున్నావా? బాగున్నా మౌని. అవును, నువ్వు చాలా పాపాత్మురాలివి, నీకు తెలుసా? నీకేమైనా పిచ్చా? నేను పాపాత్మురాలు మైక్ దగ్గర పెట్టు. పాపాత్మురాలివే. కాదు, నేను పాపాత్మురాలు కాదు. నువ్వు పక్క నరకానికి వెళ్తావు, ఆ విషయం నీకు తెలుసా? నీకు తెలుసా? నువ్వు నరకానికి వెళ్తావు, నేను వెళ్ళను. నరకానికే వెళ్తావు, చెప్తున్నా కదా. నాన్న బిజినెస్. ఇది పక్క నరకానికి వెళ్తుంది, ఇది పక్క నరకానికి. అవును, నేను 7 రోజులేగా బతికేది, కనీసం ఎప్పుడైనా దేవుళ్ళో బతుకుదాం. మమ్మీ మమ్మీ, ప్రీతి, మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, నా ఫ్రెండ్స్ అందరిని పిలిచాను మమ్మీ. సరే ప్రీతి, మరి అందరూ వచ్చారా? వస్తున్నారు మమ్మీ. త్వరగా రమ్మని, మరి ఫంక్షన్ స్టార్ట్ చేసుకున్నాం. ప్రీతంక బాగున్నావా? ప్రైజ్ లార్డ్, బాగున్నాను, బాగున్నావా? బాగున్నాక. సారీ, నీకు ఇందాక అట్లా చెప్పాను కదా, ఐఎమ్ సో సారీ. పర్లేదులే అక్క, నువ్వు నరకంకి ఏం వెళ్ళవులే, పర్లోకంకే వెళ్తావు. థ్యాంక్ యూ. కలగనాలి కదా, కలగనాలి కదా. ప్రీతి, మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? వచ్చారు మమ్మీ. మైక్ ప్రీతంగా అది ఏంటి దేవదూతలు అప్పుడే వచ్చినట్టున్నా, ఇంత తెల్ల బట్టలు వేసుకున్నా, నాకు ఇంకా 7 రోజులు టైం ఉంది కదా. నువ్వేంటి కలర్ డ్రెస్ లో చేంజ్ అయిపోయావు? అవునా, మైక్ దగ్గర పెట్టుకోగి. వెళ్దాం. అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా? నేనే గిట్టాను, నేనే అవునా, నువ్వేంటి ఇప్పుడు కలర్ డ్రెస్ లో చేంజ్ అయ్యా? నాకేమో దేవదూతల్లా కనపడ్డారు. అవునా, నీ ప్రమాదం. హాయ్ ప్రీతి, ఇప్పుడు ఎలా ఉంది నీ హెల్త్? హాయ్ క్యాన్సీ గారు, బాగున్నారా? అవునా, ఎలా ఉంది ఇప్పుడు నీ హెల్త్? బాగానే ఉన్నానండి. నేను ఇందాక నుండి చూస్తున్నా, నీ యాటిట్యూడ్ కానీ నీ ప్రవర్తన కానీ చాలా మారింది, నీతో చాలా మార్పు వచ్చింది ప్రీతి. థ్యాంక్ యూ క్యాన్సీ గారు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. అవును, మమ్మీ పిలుస్తాను. మమ్మీ, క్యాన్సీ అక్క వచ్చింది. ఎలా ఉన్నావు అక్క? బాగున్నా క్యాల్సీ, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇందాక నుండి మన ప్రీతిని చూస్తున్నా, ప్రీతిలో మనకి చాలా మార్పు కనిపిస్తుంది. అవును క్యాల్సీ, తను గత 7 రోజుల నుంచి చాలా మంచిగా ప్రవర్తిస్తూ ఉంది, అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంది. తను ఈ కొద్ది రోజులలో మనల్ని అందరినీ విడిచి అందరంత దూరానికి వెళ్ళిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. దీన్ని నేను అసలు తట్టుకోలేకపోతున్నా క్యాల్సీ. అక్క, నేను నీ దగ్గర ఒక విషయం దాచాను అక్క. ఏంటి? ఏ విషయం దాచావు నా దగ్గర? మన ప్రీతి గురించి అక్క. మన ప్రీతి ప్రవర్తన మారాలని నేను తను 7 రోజులే బతుకుతుందని అబద్ధం చెప్పాను అక్క. అవునా, ఇదంతా అబద్ధమా? అబద్ధమే అక్క. మన ప్రీతి 7 రోజులు కాదు, 1 డే హాయిగా బతుకుతుంది. అవునా, అయితే చాలా సంతోషం. చాలా ఇంకా ఎన్ని రోజులైనా నేను నా ప్రీతి తల్లి కలిసి ఉండొచ్చు, కలిసి చర్చికి వెళ్ళొచ్చు, చాలా సంతోషంగా ఉండొచ్చు. ఎంతో శుభకరమైనటువంటి విషయాన్ని చెప్పావు క్యాల్సీ. చాలా థ్యాంక్స్ క్యాల్సీ. అలాగే అక్క. అమ్మ ప్రీతి తల్లి, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఏం లేదమ్మా. కేవలం క్యాల్సీ అక్క
నీలో మంచి ప్రవర్తన తీసుకురావడానికి అలా చెప్పారు అంతే. అవునా మమ్మీ? అవును, అయితే ఇంకా మనం ఎల్లప్పుడూ మన ఇద్దరం కూడా కలిసి ఉండొచ్చమ్మా. కలిసి మనం చర్చికి వెళ్ళొచ్చు, చాలా చక్కగా ఆనందంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు. ఓకే మమ్మీ, మనం ఇప్పటి నుంచి రోజు చర్చికి వెళ్దాం.